నువ్వు భక్తి చేస్తూ ఉంటే, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు న్యాయంగా ఉంటే, నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే సాతాను చూస్తూ ఊరుకోలేడు. వాడు ఊరుకోడు. ఎవరినో ఒకరిని నీ మీదకి లేపుతానే ఉంటాడు, నీ మీద బురద చల్లుతానే ఉంటాడు, నీ పైన నిందలు వేయిస్తూనే ఉంటాడు, లేనిపోని అపవాదులు పుట్టిస్తూనే ఉంటాడు. వారినో వీరినో వాడు వాడుకుంటానే ఉంటాడు. ఎందుకంటే నీ విశ్వాస జీవితంలో నువ్వు కృంగిపోవాలని, నీ భక్తిలో నువ్వు సన్నగిల్లిపోవాలని. నువ్వు భక్తిని చేయటం వాడికి ఇష్టం ఉండదు గనక. యోబు భక్తి చేస్తుంటే వాడికి ఇష్టం లేక సమస్తాన్ని తీసేయమని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలాగే భక్తి పరులను చూస్తే భక్తిహీనులకు అసహ్యం. భక్తి పరులను చూస్తే భక్తిహీనులు సహించలేరు. ఏ విధము చేతనైనా వారిని పడవేయాలి, పాడు చేయాలి, నిందలు వేయాలి, అవమానపరచాలి అని ఎదురు చూస్తూ లేనిపోని పుకార్లు పుట్టించి నీ గురించి చెడుగా ప్రచారము చేస్తారు. ఇక్కడ అక్షరాల యెహోషాపాతు రాజునకు అదే జరిగింది. తన భక్తిని తాను చేసుకుంటూ తన రాజ్యంను తాను కాపాడుకుంటూ వెళుతూ ఉంటే చుట్టుప్రక్కల ఉన్న రాజులకు కన్ను కుట్టింది, అసూయ పుట్టింది. వారు సడన్ గా గొప్ప సైన్యంతో యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నామని ప్రకటించారు. అప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేశాడు? వెంటనే ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. నీ జీవితంలో శ్రమలు తీరట్లేదా? ఉపవాస ప్రార్థన చేయి. బిడ్డల మాట వినట్లేదా? ఉపవాస ప్రార్థన చేయి. భర్త మారలేదా? ఉపవాస ప్రార్థన చేయి. భార్య మారలేదా? ఉపవాస ప్రార్థన చేయి. నీ పనులన్నీ సక్రమంగా జరగట్లేదా? ఉపవాస ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో అది సాధ్యం అవ్వాలి అంటే ఉపవాస ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించు. అప్పుడే నువ్వు దానిని జయించగలవు. అప్పుడే ఆ పరిస్థితులను నువ్వు గెలవగలవు. ఇప్పుడు చూడండి, భక్తిపరుడైన యెహోషాపాతు రాజు వెంటనే ఉపవాసాన్ని ప్రకటించాడు. ఆ వార్త వినిన వెంటనే ఆలస్యం చేయలేదు. వెంటనే ఉపవాస ప్రార్థన ప్రకటించి యూదా పెద్దలను, సమాజపు వారందరినీ మందిరంలోనికి సమకూర్చి ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మీ కుటుంబాలు దీవించబడాలి అంటే, మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు పోవాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో హృదయాలను కుమ్మరించాలి, ఆత్మలను కుమ్మరించాలి, శరీరములను నలగగొట్టుకోవాలి. అప్పుడే నువ్వు గొప్ప కార్యాలను చూస్తావు.